రైట్ గండిపేట ఫామ్ హౌస్ నుంచి ఈడీ కార్యాలయానికి బయలుదేరారు కేటీఆర్. మరి కాసేపట్లో ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఈడీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఈడీ విచారణ ఎట్లా ఉండబోతుంది ఈ రోజు? అలాగే ఈడీ విచారించే బృందంలో ఎంతమంది అధికారులు ఉంటారు? క్వెషనీర్ ఎలా ఉండబోతుంది? శ్రావణి, మరికొద్దిసేపట్లో కేటీఆర్ ఈడీ కార్యాలయానికి రాబోతున్నాడు. ఈడీకి సంబంధించిన జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో అతన్ని విచారించబోతున్నారు. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని కూడా విచారించడం జరిగింది. ఈ కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తో పాటుగా A3గా ఉన్న HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి, వీళ్ళిద్దరి విచారణ కూడా పూర్తయిపోయింది. వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డు కూడా చేయడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ ఇతను కేటీఆర్ ఒక్కడే ఈ కేసులో A1గా ఉండడం జరిగింది. కాబట్టి అతన్ని విచారించడానికి ఇవాళ ఈడీ రంగం సిద్ధం చేసింది. అందుకు సంబంధించి జాయింట్ డైరెక్టర్ తో పాటు ఈ కేసుకు సంబంధించిన ఐఓ మరొక ఇద్దరు, మొత్తం 4 అధికారులు ఈ కేసులో కేటీఆర్ ని విచారించబోతున్నారు. ప్రధానంగా ఫెమా చట్టానికి సంబంధించిన నిబంధనలు వీళ్ళు ఉల్లంఘించారు కాబట్టే ఈడీ కేసు నమోదు చేసింది అనేది మనకు తెలుస్తుంది. ఆ ఫెమా చట్టం సంబంధించి మాత్రమే ఈడీ విచారించబోతుంది. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే వీళ్ళిద్దరిని విచారించడం, ఇటు అరవింద్ కుమార్ కానీ BLN రెడ్డి కానీ వీళ్ళిద్దరిని విచారించే స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత కూడా బ్యాంక్ అధికారులను కూడా విచారణ చేపట్టింది. వాళ్ళ నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుండి దాదాపు 46 కోట్ల రూపాయలకు పైగా కూడా నగదు విదేశాలకు వెళ్ళింది. అది కూడా ఈ ఫార్ములా ఆపరేషన్స్ కంపెనీకి సంబంధించిన అకౌంట్లోకి, అది కూడా పౌండ్స్ రూపంలో, అంటే విదేశీ కరెన్సీ రూపంలో ఆ అకౌంట్లలోకి బదిలీ అయ్యింది. కాబట్టి ఇది మొత్తం కూడా ఫెబా నిబంధనలను ఉల్లంఘించడం అనేది దర్యాప్తులో ఈడీ అధికారులు తేల్చడం జరిగింది. ఎప్పుడైతే ఏసీబీ కేసు నమోదు చేసి FIR దాఖలు చేసిందో ఆ FIR ఆధారంగా ECIR ని నమోదు చేయడం జరిగింది. ఆ ECIR నమోదు చేసిన తర్వాత ఈడీ అధికారులు తమ దర్యాప్తును ప్రారంభించడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగానే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా నగదు బదిలీ అయినట్లుగా గుర్తించి అక్కడ ఉన్న సిబ్బందిని కూడా విచారించడం జరిగింది. వాళ్ళకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఎవరు చెప్తే మీరు అనధికారికంగా ఇంత అమౌంట్ని, దాదాపు 46 కోట్ల రూపాయల నగదుని ఒకసారి అక్టోబర్ 3న 23 కోట్లు, అక్టోబర్ 11వ తేదీన 22 కోట్ల రూపాయలు ఏ విధంగా మీరు బదిలీ చేశారు? RBI నిబంధనలను మీరే ఎలా ఉల్లంఘించారు? కస్టమర్ ఎవరైనా సరే నగదు బదిలీ చేయమని చెప్తారు. ఆ టైంలో అంత భారీ స్థాయిలో నగదు బదిలీ చేయమన్నప్పుడు ఖచ్చితంగా RBIకి బ్యాంకు సిబ్బంది అలర్ట్ చేయాల్సి ఉంటుంది. కనీసం ఆ సమాచారాన్ని కూడా RBIకి చెప్పకుండా ఎందుకు మీరు ఈ నగదును బదిలీ చేశారు, ఎవరి ప్రయోజనాల కోసం చేశారు అన్న దానికి సంబంధించి కూడా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు సంబంధించిన అధికారులని విచారించడం జరిగింది. వాళ్ళు స్టేట్మెంట్లో ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ నెల జరిగిన విచారణలో భాగంగా అరవింద్ కుమార్ అలాగే BLN రెడ్డి వీళ్ళిద్దరిని కూడా విచారించడం జరిగింది. ముందుగా ఈ కేసులో ఈడీ BLN రెడ్డిని విచారణకు రమ్మన్నారు. ఎందుకంటే అతను HMDAకి మాజీ చీఫ్ ఇంజనీర్ గా పనిచేశారు. ఎప్పుడైతే నగదు బదిలీకి సంబంధించిన అంశం కావచ్చు, ఈ ఫార్ములా రేస్ కేసు హైదరాబాద్ లో నిర్వహించాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు, అలాగే ఈ నగదు బదిలీకి సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్ని కూడా చేయడంలో BLN రెడ్డి చాలా కీలకంగా ప్రవర్తించారు అనేది కూడా దర్యాప్తులో ఉంది. కాబట్టి అతన్ని ముందుగా ఈ కేసులో విచారించడం జరిగింది. అతను ఎందుకు ఈ నగదు బదిలీకి సంబంధించిన ప్రొసీడింగ్స్ మీరు చేశారన్న దానికి సంబంధించి కూడా అతని వివరాలు కూడా సేకరించడం జరిగింది. అతను చెప్పిన స్టేట్మెంట్ మొత్తం కూడా రికార్డు చేయడం జరిగింది. అలాగే అతను ఇచ్చిన సమాచారం ఆధారంగానే మళ్ళీ రెండో నిందితుడిగా ఈ కేసులో ఉన్న IAS అధికారి అరవింద్ కుమార్ ని కూడా విచారించడం జరిగింది. అరవింద్ కుమార్ కూడా ఎందుకు ఇంత నగదు బదిలీని నిబంధనలకు విరుద్ధంగా మీరు బదిలీ చేయించడంలో మీరు ఎందుకు పాత్ర పోషించారు? సంబంధిత శాఖ మంత్రికి, అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన KTRకి మీరెందుకు ఇబ్బందులు వస్తాయి, లేదా భవిష్యత్తులో కూడా ఇలాంటి నిబంధనలు ఉల్లంఘిస్తే చెడ్డ పేరు వస్తుందన్న విషయాన్ని మీరెందుకు అతని దృష్టికి తీసుకుని వెళ్ళలేదు? నిబంధనలను ఉల్లంఘించడంలో మీరెందుకు అతనికి పూర్తి స్థాయిలో సహకరించారన్న దానికి సంబంధించి ఇద్దరు అధికారుల నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఆ స్టేట్మెంట్ మొత్తం కూడా ఇప్పుడు సిద్ధం చేసి ఉంచుకున్నారు అధికారులు. ఎప్పుడైతే KTR ఇక్కడికి వస్తారో వచ్చిన వెంటనే అతన్ని ఈడీ కార్యాలయం లోపలికి పంపిస్తారు. ఇక్కడ మాత్రం కేవలం KTR ఒక్కరిని మాత్రమే లోపలికి పంపిస్తారు. KTR ఒక్కడే ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరవుతాడు. ఇవాళ అతని విచారణలో భాగంగా అరవింద్ కుమార్ IAS అధికారి, అలాగే HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన BLN రెడ్డి వీళ్ళిద్దరు స్టేట్మెంట్లు ముందు ఉంచుకొని వాళ్ళు స్టేట్మెంట్లో ఏ అంశాలని చెప్పారో ఆ అంశాలను అన్నింటిని కూడా KTR ముందుంచి అతని నుంచి సమాధానాలు రాబట్టబోతున్నారు. అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇద్దరు అధికారులు కూడా ఈ కేసులో, ప్రధానంగా ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించిన అంశంలో హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ కేసును
ప్రతిపాదించినప్పటి నుండి మొదలు పెడితే నగదు బదిలీ వరకు జరిగిన మొత్తం ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కావచ్చు లేదా ఇతర ఫైల్స్ అవన్నీ కూడా ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. వాళ్ళు మొత్తం కూడా వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎందుకంటే ఈ కేసులో కేటీఆర్ని విచారించాలంటే ఖచ్చితంగా వీటికి సంబంధించిన అంశాలన్నిటిపైన దర్యాప్తు అధికారులకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. ఏ క్వశ్చన్స్ అడగాలి, వాటికి సంబంధించి సమాధానాలు ఎలా రాబట్టాలనేది ఈడీ అధికారులకు పూర్తి స్థాయిలో ఉండాలి. కాబట్టి వాటన్నింటిని కూడా తెప్పించుకొని పరిశీలించడం జరిగింది. మరొక వైపు ఇవాళ ఈడీ అధికారులు ఇక్కడికి వచ్చిన తర్వాత మరొకసారి జాయింట్ డైరెక్టర్ అలాగే మరొక 4 అధికారులు అతన్ని లోపలికి వచ్చిన తర్వాత విచారిస్తారు. ఆ విచారణ సమయంలోనే ఈ ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించిన అంశాలన్నీ కూడా వెలుగులోకి రాబోతున్నాయి. ఇద్దరు అధికారులు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇద్దరు అధికారులు ఈ విచారణలో ప్రధానంగా వాళ్ళు ఒకటే విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా కేటీఆర్ చెప్తేనే, అంటే అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా అతను ఉన్నారు కాబట్టి అతను చెప్తేనే తాము ఈ మొత్తం కూడా నగదు బదిలీ చేశాము, దాంట్లో మా ప్రమేయం ఏమీ లేదు, అలాగే మాకు ఎలాంటి ప్రయోజనం కూడా చేకూరలేదు అనేది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ఇవాళ అతన్ని విచారించబోతున్నారు. మరొక వైపు కేటీఆర్ మాత్రం ఈ కేసులో ఒకటే చెప్తున్నారు, ఎక్కడ కూడా మనీ లాండరింగ్ కావచ్చు లేదా ఇతర అంశాలు ఎక్కడా జరగలేదు, ఎందుకంటే బ్యాంకు నుండి బ్యాంకుకు నగదు బదిలీ జరిగింది కాబట్టి ఎక్కడ ఎవరికి ప్రయోజనం చేకూరేలాగా లేదు, కేవలం హైదరాబాద్ బ్రాండ్ పెంచేందుకే తాము ప్రయత్నం చేశాము తప్ప ఎక్కడ కూడా మిగతావి మేము చేయలేదంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి మరి ఇలా కేటీఆర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే విషయాన్ని చెప్తారా, లేకపోతే ఈడీ అధికారులు అతన్ని ఏమని అడుగుతారు, ఏ ప్రశ్నలు అతని పైన సంధించే అవకాశం ఉందన్న దానికి సంబంధించి ఉత్కంఠత ఒకవైపు కొనసాగుతుంది. అలాగే మనం బయట చూస్తూ ఉన్నాం, పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అలాగే బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇక్కడికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎదురుగా కనబడుతున్నారు కొంతమంది బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుండి పంపించి వేస్తున్నారు. ఇక్కడి వరకు ఎవరు వచ్చినా సరే వాళ్ళని అరెస్టు చేసి పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు ఇక్కడ ఉన్న సిబ్బంది చేయడం జరిగింది. అధికారులు ఆ రకంగా ఏర్పాట్లు అయితే చేశారు. ఒకవేళ బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడికి వచ్చి ఈడీ విచారణ చేస్తున్న సమయంలో కూడా బయట ఏదైనా ఆందోళన చేసే పరిస్థితి వచ్చినా కూడా వాళ్ళని వెంటనే ఇక్కడ నుండి అరెస్ట్ చేసి పంపించేసేందుకు అవసరమైన వెహికల్స్ అలాగే సిబ్బందిని కూడా పూర్తిగా రెడీగా సిద్ధం చేసి ఉంచారు. ఎదురుగా మనం చూడొచ్చు, కొంతమంది కార్యకర్తలు వస్తే వాళ్ళందరినీ కూడా అడ్డుకుంటున్నారు. అక్కడ వాళ్ళకి సంబంధించిన విజువల్స్ లో మనం చూడొచ్చు, ఎదురుగా దాదాపు ఒక వెహికల్ దగ్గర వాళ్ళంతా కూడా కార్యకర్తల్ని అడ్డుకోవడం, వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించి వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కేటీఆర్ వచ్చే సమయానికి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అంటే ఒకవేళ అతని వాహనాలకు ఎవరిని అడ్డం రానియకుండా నేరుగా లోపలికి పంపించేందుకైతే అధికారులు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈడీ అధికారులు లోపలికి తీసుకుని వెళ్తారు. అతన్ని లోపలికి తీసుకుని వెళ్లిన తర్వాత ప్రత్యేక గదిలో అతనికి సంబంధించిన విచారణను జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో విచారించబోతున్నారు. ఈ విచారణలో ఈ రోజు జరిగే విచారణ అనేది చాలా కీలకం. ఎందుకంటే ఈడీ ఈ కేసులో ఇప్పటికే ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న దానికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఏం చెప్తారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. మరొక వైపు కేటీఆర్ కి సంబంధించి కేటీఆర్ ఇక్కడికి మరికొద్దిసేపట్లో రాబోతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే పూర్తిగా ట్రాఫిక్ డైవర్ట్ చేసిన పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. అక్కడ కొంతమంది కార్యకర్తలు అడ్డుకున్న సిచ్యువేషన్ ఉంది. అక్కడికి ఒకసారి వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం అయితే ఈడీ కార్యాలయం వద్ద పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా కొనసాగుతూ ఉంది. మరికొద్దిసేపట్లో కేటీఆర్ ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి అతను ఇక్కడికి వచ్చే సమయానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన దాంట్లో మనీ లాండరింగ్ జరిగిందా లేదా, ఫెబా నిబంధనలను ఎంతవరకు వీళ్ళు ఉల్లంఘించారు అన్న దానికి సంబంధించి మొత్తం కూడా ఈడీ అధికారులు ప్రధానంగా విచారణ చేపట్టబోతున్నారు. దానికి సంబంధించి క్వశ్చన్ అవర్ కూడా సిద్ధం చేసుకుని ఉన్నారు. మనం ఇప్పుడు చూస్తున్నాం, ఎదురుగా కనబడుతుందంతా కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు. వాళ్ళంతా కూడా ఇక్కడ నుండి వాళ్ళందరినీ కూడా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందరినీ కూడా ఇక్కడ నుండి వెలగొడుతున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళంతా కూడా కేటీఆర్ ఇక్కడికి వస్తున్నాడన్న సమాచారం తర్వాత, ఇక్కడికి వస్తున్నాడని తెలిసిన తర్వాత వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఇక్కడ నుండి వాళ్ళందరినీ కూడా పంపించి వేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మరికొద్దిసేపట్లో రాబోతున్నారు కేటీఆర్ కాబట్టి దానికి తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు అయితే చేసిన సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనబడుతుంది. మిగతా వారు ఎవరు కూడా ఇక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేసినా లేదా ఇంకా ఎవరైనా సరే మాట్లాడడానికి వాళ్ళని ఇక్కడ నుండి పంపించేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఇంకా కేటీఆర్ రాలేదు. మరికొద్ది సేపట్లో రాబోతున్నారు కేటీఆర్ ఇక్కడికి. అతను వచ్చిన తర్వాత
అతను వచ్చిన తర్వాత ఇక్కడ నుండి వీళ్ళందరినీ కూడా పంపించి వేసే అవకాశం అయితే కనబడుతుంది. అంటే ప్రధానంగా ఈ కేసులో ఎలాంటి ఈడీకి సంబంధించిన విచారణ సాఫీగా సాగాలన్న ఒకే ఒక్క అంశం పైన ప్రస్తుతం అయితే అధికారులు ప్రస్తుతం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. కేసుకి సంబంధించి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి అనేది. కాబట్టి ఇది నిలబడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కేటీఆర్ గారు కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తారు. రేవంత్ రెడ్డి కొంతకాలం సంతోషాన్ని అనుభవించవచ్చు, కేటీఆర్ గారిని ఇబ్బంది పెడుతున్నా అని చెప్పని. కానీ దీర్ఘకాలికంగా ఇది రేవంత్ రెడ్డికే నష్టం, కాంగ్రెస్ పార్టీకి నష్టం, ప్రభుత్వానికి నష్టం. తప్పుడు కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూని చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి వైఖరి పట్ల ఇవాళ ఇప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడతా ఉన్నారు, నిరసన తెలుపుతా ఉన్నారు. ఇవాళ కేటీఆర్ ను ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నాడు కాబట్టి, రైతుల పక్షాన ప్రశ్నిస్తున్నాడు కాబట్టి, నిరుద్యోగ పక్షాల పోరాటం చేస్తున్నాడు కాబట్టి ఆయనని ఇవాళ ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక సాడిస్ట్ మనస్తత్వంతో ఇవాళ రేవంత్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక వైఖరిని ప్రజలు నిరసన తెలుపుతా ఉన్నారు. మేం మాత్రం ప్రజల పక్షాన పోరాటం చేసిన ఆపేది లేదు. కేటీఆర్ గారు ఇంకా బలమైనటువంటి ఒక నాయకుడిగా ఈడీ అడిగినా, ఏసీబీ అడిగినా సహాయ సహకారాలు అందిస్తాం, కోఆపరేట్ చేస్తాం. బట్ ప్రజల పక్షాన మాత్రం ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎండగడతాం. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇంకా ప్రస్తుతం అయితే ఇక్కడ కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చారు. బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళంతా కూడా మనం చూడొచ్చు. వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇక్కడ నుండి పంపించి వేస్తున్న పరిస్థితి ఉంది. అంటే కేటీఆర్ వస్తున్న సమయంలో వాళ్ళంతా కూడా ఇక్కడ అడ్డుకుంటారు అన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఇక్కడ నుండి పంపించేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. పోలీసులతోటి వాగ్వాదం కూడా పెట్టుకుంటున్నారు మనం చూడొచ్చు. ఒకవైపు ఎదురుగా మనం చూడొచ్చు వాళ్ళని ఇక్కడ నుండి పంపించేసే సందర్భంగా ఈ ఒకవైపు మనకి కనబడుతూ ఉంది. ఇదంతా కూడా మొత్తం ఈ కేసుకు సంబంధించిన అంశంలో విచారణకు వస్తున్న సందర్భంలో ఇదంతా కూడా జరుగుతున్న ఇబ్బందులు అనేది మనకు అర్థమవుతూ ఉంది. మరొక వైపు కేసుకు సంబంధించి మొత్తం కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఇక్కడికి రాబోతున్నాడు కేటీఆర్ కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అతనికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేరుగా పంపించేసేలాగానే అవసరమైన చర్యలు అయితే తీసుకున్నారు. ఇంకా 10 నిమిషాలకు పైగా కూడా సమయం పడుతుంది అనేది మనకు తెలుస్తోంది. అతను రావడానికి, అంటే కేటీఆర్ రావడానికి ఇబ్బంది కలగకుండా అతను వచ్చిన తర్వాత ఇక్కడ ఈ కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కానీ నినాదాలు చేసే అవకాశం ఉంది కాబట్టి అలాంటి ఛాన్స్ లేకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు అయితే ప్రస్తుతం అధికారులు చేస్తూ ఉన్నారు. ఇక్కడికి కేటీఆర్ వచ్చిన తర్వాత ఈడీ కార్యాలయం లోపలికి నేరుగా పంపించేందుకు ఏర్పాట్లు అయితే అధికారులు చేశారని మనం చెప్పుకోవచ్చు. భారీ బందోబస్తు కనబడుతుంది. రోపులు పెట్టారు ఎక్కడికక్కడ కూడా. ఎవరిని అతను కేటీఆర్ వెహికల్ కి అడ్డం రాకుండా ఉండేలాగా మనం చూస్తున్నాం. దాదాపు మెయిన్ గా కంట్రోల్ రూమ్ వరకు కూడా ఈ బందోబస్తు అనేది కొనసాగుతుంది. ఎందుకంటే అక్కడి నుండి వెహికల్ ని వీళ్ళంతా కూడా నినాదాలు చేసుకుంటూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి అవకాశం లేకుండా, అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా నేరుగా లోపలికి పంపించేందుకైతే అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈడీ అధికారులు ఇవాళ ఏమని ప్రశ్నిస్తారు, కేటీఆర్ ని ఏమని అడుగుతారు అనేది చాలా ఉత్కంఠత అయితే కనబడుతుంది. అలాగే మరొక వైపు సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు, ప్రచారాలు చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ రోజు ఈడీ అధికారులు కేటీఆర్ ని అరెస్టు చేశారంటూ కూడా సోషల్ మీడియాలో రూమర్లు, అలాగే ఊహాగానాలు ఒకవైపు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అందరూ కూడా, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా ఆందోళన అంటే వాళ్ళంతా కూడా కేటీఆర్ విచారణకు లోపలికి వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళందరిలో ఆందోళన ఒకవైపు కనబడుతుంది. ఏం జరగబోతుంది, ఈడీ విచారణ ఏ విధంగా చేయబోతుంది అన్న దానికి సంబంధించి అయితే వాళ్ళలో కొంత ఉత్కంఠత కొనసాగుతుంది. ఎందుకంటే ఏసీబీ విచారణ సమయంలోనే పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు. అప్పుడు కూడా అరెస్టు చేస్తున్నారు కేటీఆర్ అన్నట్టు కూడా అనేక ఊహాగానాలు రావడం జరిగింది. కానీ విచారణ పూర్తయిన తర్వాత నేరుగా అతను వెళ్లిపోవడం జరిగింది. మరి ఈ రోజు కూడా ఏం జరుగుతుంది అంటే ఈడీ విచారణ చేసిన తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది, మరి కేటీఆర్ ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తారా, అసలు ఆ నగదు బదిలీకి ఎవరికి ప్రయోజనం జరిగింది, ఎంత లబ్ధి జరిగిందన్న దానికి సంబంధించి ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలకు అతను ఎలాంటి సమాధానాలు చెప్తాడన్న దానికి సంబంధించి ఉత్కంఠత అయితే ఒకవైపు కొనసాగుతుంది. అలాగే ఈ ఫిమా నిబంధనలను ఉల్లంఘించడానికి ప్రధాన కారణాలు ఏంటి అనేది కూడా అతన్ని అడిగే అవకాశం అయితే కనబడుతుంది. ఇంకా రావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ఎదురుగా మనం చూస్తున్నాం, అలా కనబడుతూ ఉన్నారు. ఎదురుగా కొంచెం ఒకవైపు మనం చూడొచ్చు కొంత హడావుడి అయితే కనబడుతుంది. ఎదురుగా కేటీఆర్ కి సంబంధించి వాహనం వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. కొంత హడావుడి ఎదురుగా మనం చూడొచ్చు. చుట్టూ చాలా మంది బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చిన నేపథ్యంలో
కొంత అలర్ట్ అయితే మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎదురుగా బీఆర్ఎస్ కి సంబంధించింది నాయకులు కార్యకర్తలు ఉన్న సందర్భం మనకు అక్కడ చూస్తే కనబడుతుంది. ఒకవైపు మరొకవైపు ఈ రోజు ఏం చెప్తారు, కేటీఆర్ కి సంబంధించి ఏం చెప్పబోతున్నారు, కేటీఆర్ అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఎదురుగా చూస్తున్నాం రోప్ తో పాటు అందరినీ కూడా అక్కడ నుండి పంపించి వేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎదురుగా వాళ్ళందరినీ ఇక్కడ నుండి పంపించి వేసి నేరుగా కేటీఆర్ని ఒక్కరిని మాత్రం లోపలికి పంపించే అవకాశం అయితే కనబడుతుంది. ఈ రోజు జరిగే విచారణలో ప్రధానంగా ఈడీకి సంబంధించి ఈ రోజు ఈడీ ఏం అడగబోతుంది, ఏం చెప్పబోతాడు కేటీఆర్ అనేది కీలకము. ఈ ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించిన అంశాల్లో ఒకటి ప్రధానంగా చెప్తూ ఉన్నారు. ఈ కేసులో ఒకటి ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించడం, అలాగే ఫెమా నిబంధనలు ఉల్లంఘించడం, ఈ రెండింటిపైనే ప్రధానంగా అధికారులు విచారించే అవకాశం అయితే కనబడుతుంది. దానికి సంబంధించి మాత్రమే ప్రస్తుతము ఈ కేసులో ఈడీ అధికారులు ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో విచారించడానికి అవసరమైన క్వశ్చన్ అవర్ కూడా సిద్ధం చేసి ఉంచారు. వీళ్ళిద్దరూ అరవింద్ కుమార్ కానీ బిఎల్ఎన్ రెడ్డి కానీ వాళ్ళు చెప్పిన అంశాల ఆధారంగానే మనం చూస్తున్నాం. ఎదురుగా ప్రస్తుతం కేటీఆర్ వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. ఎదురుగా కనబడుతూ ఉన్నారు కేటీఆర్ దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతం ఎదురుగా కనబడుతున్నారు కేటీఆర్, మనకి విజువల్స్ లో మనం చూడొచ్చు. లోపలికి నడుచుకుంటూ వస్తున్నారు కేటీఆర్. ఇక్కడికి లోపలికి నడుచుకుంటూ వచ్చిన తర్వాత అతన్ని లోపలికి అనుమతించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అతన్ని పంపించిన తర్వాత ఇక్కడ నుండి అంతా కూడా మనం చూడొచ్చు. అక్కడ ఎదురుగా మనకి తోపులాట కనబడుతుంది. కేటీఆర్ ప్రస్తుతము ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈడీ కార్యాలయం లోపలికి కేటీఆర్ వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు అధికారులు చేశారు. నినాదాలు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎదురుగా కేటీఆర్ దగ్గరికి వెహికల్ చూస్తున్న కేటీఆర్ కూడా వెహికల్ వచ్చేసింది దగ్గరకు వచ్చేసి